హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. సైలాస్ కిచెన్లో ఈరోజు మీకు ఒక సమ్మర్ రిలేటెడ్ అద్భుతమైన నాన్ వెజ్ రెసిపీ విత్ వెజిటేబుల్ స్పెషల్తో చేస్తున్నా. బీరకాయ, సొరకాయ, దోసకాయ ఇవన్నీ కొంచెం వాటరీ ఉంటాయి చూసారా వెజిటబుల్స్. అది సమ్మర్లో చాలా మంచిదండి. కానీ ఎలా తినాలి, టేస్టీగా తినాలంటే ఇలాగా నాన్ వెజ్తో కలిపి తినొచ్చు ఫస్ట్ థింగ్. రెండోది, నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కానీ ఆ మసాలా వద్దనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఫ్రైలు వద్దనిపిస్తుంది, ఆయిల్ ఉంటుంది, ఇవన్నీ. దీన్ని ఏం చేయాలి, వెజిటేబుల్తో కలిపి తినాలి. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకి ఇవాళ బీరకాయ కైమా కర్రీ అద్భుతంగా రెడీ అవ్వబోతుంది. సింపుల్ టెక్నిక్ అని నేను చెప్పను, ఏన్షియంట్ టెక్నిక్ అని చెప్తా. మా అమ్మ చేసేది, అద్భుతంగా చేసేది. ఆ తర్వాత నేను, మా పిల్లలకి చాలా ఇష్టము, సమ్మర్లో ఎక్కువ చేస్తాను ఇది కీమా విత్ బీరకాయ. సో అది మీకు కూడా చూపిద్దామని ఈరోజు వచ్చేసాను. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. కీమా, బీరకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆయిల్, జీలకర్ర. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఒక కుక్కర్ తీసుకున్నాను, ప్రెషర్ కుక్కర్. ఇంతకుముందు కుక్కర్ లేకుండానే ఉండేదాన్ని. అందరూ అంటున్నారు ఆఫీసులకు వెళ్ళిపోయే వాళ్ళం, మేము జాబ్ చేసుకునే వాళ్ళం, కుక్కర్ లేకుండా ఎవరైనా వండుతారా అంటున్నారని డైరెక్ట్ కుక్కర్తో చూపిస్తున్నాం. కడిగి పెట్టుకున్న కీమా వేసేద్దాము. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అండ్ 1/8 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. కొంచెం అంతా కలిపేసానా. వాటర్ వెరీ లిటిల్ అండి, ఒక 1 టీ కప్ వాటర్ తీసుకోండి. ఇట్లాగా అడుగుకి రావాలి నీళ్ళు, అంతే. సో నేను ముందు గిన్నె వేడెక్కేదాకా హై ఫ్లేమ్లో ఉంచుతాను. గిన్నె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 విజిల్స్ రానిద్దాం. హై ఫ్లేమ్ నౌ. సో హై ఫ్లేమ్ మీద కొంచెం సేపు ఉంచాను, ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నా. 5-6 విజిల్స్ రావాలి. మీ మటన్ ముదురుని బట్టి మీరు విజిల్స్ కౌంట్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీడియం ఉంది. 5-6 విజిల్స్ చాలు నాకు. తర్వాత కొంచెం ఫ్రై అవ్వటం తప్పితే పెద్దగా ఉడికే పని అవసరం లేదు. 6-7 విజిల్స్ వచ్చినాయి, కుక్కర్ కూడా వచ్చేసింది. అదిగోండి, వాటర్ అలాగా మోడరేట్గా అయిపోవాలి, కీమా ఉడికిపోవాలి. నిజం చెప్పాలంటే పొయ్యి మీద పెడితే అయితే అసలు నేను వాటర్ పోసే పరిస్థితి రాదు. బీరకాయ నీళ్ళు, ఈ నీళ్ళు సరిపోతాయి ఆ ఫ్రైకి. కానీ కుక్కర్లో పెట్టబట్టి, విడిగా వండబట్టి ఇది తిప్పాలి, కానీ తొందరగా అయిపోద్ది. కీమాలో మెయిన్ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లా వేడి మీద ఉండగానే సపరేట్ చేసేసుకోండి ఉడకగానే, లేకపోతే ముద్దలు ముద్దలు అయిపోద్ది. ఆ సన్న లేయర్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది కదా, ఇట్లా దాన్ని అంటి పెట్టుకొని ఆ ముద్దలు అలాగే ఉంటాయి. ఇది నువ్వు వేడి మీద ఉండగానే మనం ఇట్లాగా చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. అండ్ కీమాలో చాలామంది చేసే ఇంకొక తప్పు ఏంటంటే బోన్స్ అన్నీ సపరేట్ చేసి బోన్స్ ఉండనివ్వరు. బోన్స్ అన్నంలో మధ్యలో వస్తే తీసి కొరికి నవిలి పక్కకు పెట్టండి, కానీ బోన్స్ లేకుండా కీమా బాయిల్ చేస్తే టేస్ట్ రాదు. అది కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. కావాలంటే వండినాక చేయికి గ్లౌజ్ వేసుకొని బోన్స్ అన్నీ ఏరి తీసి పక్కకు పెట్టేయండి. వండక ముందే పక్కకు పెడితే ఆ టేస్ట్ మంచిగా అనిపించదు, ఫుల్ఫిల్ అది రాదు. చాలు, ఇప్పుడు అన్ని విధాల పర్ఫెక్ట్. పక్కకు పెట్టేస్తున్నా. ఇది మన మెయిన్ కడాయి. ఇది సింగిల్ పాట్ డిష్ కాదు, డబుల్ పాట్. 2 గిన్నెలు కావాలి. అండ్ ఆయిల్స్ మన సైలాస్ కిచెన్ వెబ్సైట్ నుంచి చాలామంది కొంటున్నారు. ఇది సెసమే ఆయిల్, పల్లి నూనె, వేరుశనగ పప్పు నూనె ఉంది, నువ్వు పప్పు నూనె కూడా ఉంది. 2 కూడా దగ్గరుండి గానుగ నుంచి పట్టించుకొని తీసుకొచ్చి ప్యాక్ చేస్తున్నాం. ఇది ప్యూర్ ఆయిల్ కాబట్టి మనకి రెగ్యులర్ వేసే దాంట్లో 1/2 కన్నా తక్కువ చాలు. 1/4 అనలేను నేను, 1/4కి 1/2కి మధ్యలో వేయండి. ఇప్పుడు నేనైతే ఒక 4 టీ స్పూన్స్ వేసాను ఆయిల్. మాకు ఇంట్లో పర్సనల్గా మేము ఇద్దరం ఉంటాం, నేను ఈయన. పిల్లలు వచ్చిపోతుంటారు, ఇక్కడ ఉండరు కాబట్టి మా ఇద్దరికైతే 1/2 కేజీ సరిపోతుంది. డైట్ ఇంతలా ఉండి నేను డైట్ గురించి మాట్లాడకూడదు. డైట్ ఈజ్ నథింగ్ అబౌట్ లావు అండి. లావు సన్నం కాదు, హెల్దీ. లావు తగ్గటం అనేది గ్రాడ్యువల్గా ఇట్ హ్యాపెన్స్, అది వదిలేసేయండి. ఇంతకి విషయం ఏంటంటే ఆయిల్ వాడటం చాలా తగ్గించాను. మాకు 1/2 లీటర్ ఆయిల్ సరిపోతుంది అమ్మయ్య, చెప్పేశాను. ఒకటి చెప్పకపోతే ఒకటి మీరేమంటారో అని ఇంకోటి ఇంకా అల్లుకుంటూ వెళ్తాం, అయిపోతుంది. చలో చాలు, 4-5 టీ స్పూన్స్. సిమ్ చేస్తున్నాను. జీలకర్ర ఒక్కటి పోపుకాయండి, కొద్దిగా కరివేపాకు, చివరిలో మళ్ళీ వేద్దాం కరివేపాకు. ఉల్లిపాయ నేను చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూస్తారా, అవి తీసుకున్నా. అవి చాలా టేస్టీ ఉంటాయండి. ఈ మధ్యన అవి కూడా బస్తాలు, మంచిగా 5 కేజీ బస్తాలు దొరుకుతున్నాయి. చిన్న ఉల్లిపాయలు తీసుకుంటున్నా. కూర నిజం చెప్పాలంటే రెగ్యులర్ ఉల్లిపాయలకి చిన్న ఉల్లిపాయలకి సగానికి సగం డిఫరెన్స్ వస్తుంది టేస్ట్ విషయంలో. మీరు ఎనీ కేరళ డిష్ తీసుకోండి, వాళ్ళు సగం, మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినట్టు వాళ్ళు ఇన్ని చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తారు రెగ్యులర్ ఉల్లిపాయలతో పాటు. అది టేస్ట్ అనమాట. ఒక చిన్న ఉల్లిపాయలు 5-6,
మీరు ఒకవేళ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటే కనుక 2. ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి కొంచెం ఫ్లేమ్ తగ్గించే వండుతున్నా. ఒక 2 to 3 minutes ఫ్రై చేయాలి ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ వేగుతుంటే కూడా ఒక రకమైన ఘాటు ఫ్లేవర్ బాగుంటుందండి. మార్కెట్లో ఉల్లిపాయలు అమ్ముతుంటే ఇంతకుముందు సాంబార్లో పులుసుల్లో మాత్రమే వేసేదాన్ని. ఇప్పుడు ఇవి విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి మామూలు కర్రీస్లో కూడా వేసేస్తున్నాం, ముఖ్యంగా ఇట్లా నాన్ వెజ్ కర్రీస్లో. మన చికెన్ ఫ్రై దీంతో చేశాను. ఈ ఉల్లిపాయతో భలే ఉందిలే. పచ్చిమిరపకాయలు ఒక 4-5 సన్నగా పొడుగ్గా. మనం మటన్ బాయిల్ చేసేటప్పుడు ఒక 1/2 teaspoon వేసాం ఉప్పు, గుర్తుందా? ఇప్పుడు ఒక 1 teaspoon వేస్తున్నాం. ఇంకా ఒక 1/2 teaspoon ఉంది, అది తర్వాత వేస్తాం. పసుపు ఒక 1 teaspoon ఇప్పుడు వేసేస్తున్నాను. 1/2 teaspoon, 3/4, 1/2 teaspoon అందులో వేసాను. 1/8. మన వెబ్సైట్లో అసలు సీసలు పసుపు కూడా దొరుకుతుందండి. చాలా బాగుంది ఇది. ఇంకా అంతే, ఒక పాజిటివ్ వేలో చెప్పటమే, ప్రమోషన్ కాదు. మిమ్మల్ని కొనమని నేను అస్సలు అడగాను. క్వాలిటీ కావాల్సిన వాళ్ళు, ఒరిజినాలిటీ, ప్యూరిటీ కోరుకునే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళంతటా వాళ్ళే ఒకసారి చూసుకొని తర్వాత ప్రొసీడ్ అవుతారు, అంతే. నో ఫోర్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో బిజినెస్ చేసి అసలు కొత్తగా సంపాదించాల్సింది అస్సలే లేదు. బికాస్ ఎంత సంపాదించినా ఇంతే తింటాం, కొంచెం ఎంత సంపాదించినా ఇవే బట్టలు, మహా అయితే ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ వేస్తామేమో, ఇంతే ఇల్లు, ఇంతకు మించి ఏముంటుంది. కానీ బతికినన్నాళ్ళు పని చేయాలి, ఆ పని నలుగురికి ఉపయోగపడేదై ఉండాలి. అండ్ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే దానివల్ల వచ్చే కామెంట్స్ కూడా, అరే మనకు తెలుసు నిజము, వాళ్ళు త్వరలో తెలుసుకుంటారులే, ఇప్పుడు అపార్థం చేసుకున్నా తెలుసుకుంటారులే ఎవరన్నా అడిగి, లేకపోతే అట్లా అనుకొని ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా వర్క్ విషయంలో మన మీద మనకి, అది ఇంపార్టెంట్ అంతే. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్ అండి. అన్నీ డబ్బులు, బిజినెస్, ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్. అది ఖరాబ్ అయిందంటే మనం పడే కష్టాలు, అగచాట్లు పగవాడికి కూడా వద్దు. అల్లం వెల్లుల్లిపాయ వేయట్లేదు నేను, ముందు బీరకాయ వేసేస్తున్నా. చాలామంది ఏమనుకుంటారంటే అల్లం వెల్లుల్లిపాయ మర్చిపోయారేమో బీరకాయ వేసేస్తున్నారు అనుకుంటారు. కాదు, నేను ఉప్పు, పసుపు మొత్తం బీరకాయకి అన్నిటికీ పట్టడానికే ముందు వేసేసి తర్వాత బీరకాయ వేసాను. బీరకాయలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి, మీకు తెలిసిందే కదా. సిమ్మే ఉంది ఆల్మోస్ట్. స్టార్టింగ్లో సిమ్లో మూత పెట్టేస్తానండి. మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ ఎడిషన్ అనేది మీరు తీసుకున్న బీరకాయ క్వాలిటీ మీద ఉంటుంది. బాగా నీరు తడిపి బీరకాయ చక్కగా నమనమలాడుతా ఫ్రెష్గా తెంపి వాటరీగా ఉంటేనేమో అసలు మీకు వాటర్ పట్టదు. లేదు, ఎండాకాలం కాబట్టి రైతు కొంచెం నిర్లక్ష్యం చేసినా, నీళ్ళు దొరకకపోయినా, బీరకాయ కొంచెం ఫ్రెష్ కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టింది అయి ఉన్నా కానీ వాటర్ పోయాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు వండేటప్పుడు మాత్రమే తెలుస్తుంది, నేను ఇక్కడ చెప్పలేను. ఎవరన్నా చెప్పినా కానీ ఫాలో అవ్వకండి. ఎన్ని నీళ్ళు వచ్చినాయి చూసారా? ఒక 5-6 నిమిషాలు అయిందండి నేను సిమ్లో పెట్టబట్టేది. ఈ వాటర్ రావటం కోసమే నేను ఇట్లా చేస్తుంటా. ఇది మనకి 5-6 నిమిషాల్లో బీరకాయ 50% ఉడికిపోతుంది. ఇంక ఇక్కడి నుంచి ఫ్రై అవ్వాలి. నేను వెంటనే హై పెంచేసిన సౌండ్. మనం ఉడకబెట్టుకున్న కీమా ఉంది చూసారా, దీన్ని యాడ్ చేస్తున్నా. కీమా యాడ్ చేసేసాను. దీనిలో ఉప్పు ఉంది, దానిలో ఉప్పు ఉంది. కలిపిన తర్వాత కీమా కొంచెం వేడెక్కగానే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఏ ఆర్ట్ ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో నాకు తెలియదు, కానీ ఆర్టిస్టులు చాలా, వాళ్ళు గీసుకున్న బొమ్మ చూసినా, వాళ్ళు తయారు చేసిన ఏదైనా క్రాఫ్ట్ చూసినా, లేకపోతే వాళ్ళు పాడిన పాట, వాళ్ళు వాయించిన ఇన్స్ట్రుమెంట్ ఏది చూసినా ఎంత సాటిస్ఫై అవుతారో. ఏది నేర్చుకోకపోయినా చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర నేర్చుకుంటూ పెరిగిన మనము వంట చేస్తుంటే అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆర్ట్ ఏదైనా కానీ లగ్జరీ అంటే అభిరుచి, కానీ ఇది రుచి. ఇది లేకపోతే బతకలేం, ఫుడ్ లేకపోతే బతకలేం. కానీ ఆర్ట్ అనేది ఏంటంటే కడుపు నిండిన తర్వాత వచ్చేది, లేదా కడుపు నిండిన దానికి ఆర్ట్ కూడా యాడ్ అయితే ఒక తృప్తి వచ్చేది ఆర్ట్. ఇది మాత్రం అస్సలైన సిస్సలైన నేర్చుకొని తీరాల్సిన నీడ్ బేస్డ్ ఆర్ట్ అంటే వంట. సో పిల్లలు, మన అమ్మ నాన్నలు మనకి ఫస్ట్ నుంచి ఎట్లా కూర్చోబెట్టి ఎన్ని నేర్పించి చేయించారో, మనం కూడా పిల్లల్ని నేను వంట చేస్తాను చదువుకో,
నేను వంట చేస్తాను నువ్వు టీవీ చూడు, నేను వంట చేస్తాను నువ్వు ఫోన్లో గేమ్స్ ఆడుకో, రీల్స్ చూడు, నేను వంట చేస్తుంటా నువ్వు పక్కన ఉండు, నాకు చిన్న చిన్న సాయం చేసి చిట్టి తల్లి, చిట్టి బాబులకి ఇంకా నేర్పించాలి, అవసరం ఇంకా ఎక్కువ ఉంది వాళ్ళకి అని నేర్పిస్తే మీరు లైఫ్లో ఒక గ్రాడ్యుయేషన్ చేయించిన దానికన్నా ఎక్కువ అది నా దృష్టిలో. నాకు 2 అమ్మాయిలు వంట రీసెంట్గానే స్టార్ట్ చేశారు, ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు స్విగ్గీ జొమాటో చాలా తగ్గించేశారు, 20%కి వచ్చారు, 10 కూడా వస్తారు. అది కూడా అవసరానికి కొంటున్నారు తప్పితే ఇష్టంగా కొనట్లేరు. ఏదైనా రివ్యూస్ చూసి ఎక్కడ చదివి విని ఫ్రెండ్స్ చెప్పితే తీసుకుంటున్నారు, కానీ ఫుడ్ మాత్రం చేసుకొని తినడానికి ఇష్టపడుతున్నారు. అమ్మయ్యా, నేను గుండెల మీద చేసుకొని నిద్రపోయిన ఆ రోజున, అది రియలైజ్ అయిన రోజున మీరు కూడా అంతే ఆ స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. అండ్ వాటర్ ఇంకా ఊరుతుంది. అండ్ ఇప్పుడు మొత్తం కర్రీ వేడెక్కిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ నిండుగా ఇప్పుడు వేస్తే ఆ గుబాళింపు, ఆ గుమగుమలు వేరు ఉంటాయి. ప్రోటీన్ కావాలి కానీ మటన్ వద్దులే, B12 కావాలి, కీమా ఎందుకులే అనే వాళ్ళకి ఊరట ఇలాంటి కలుపు కర్రీస్. అటు వెజిటబుల్ ఫైబర్ వెళ్ళిపోతుంది, ఇటు ప్రోటీన్ వస్తుంది, B12 వస్తుంది. చికెన్ ఈజ్ ద ప్రోటీన్ సోర్స్, కానీ మటన్ కూడా పార్ట్లీ. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఈ సువాసన గుమగుమ కోసమే అల్లం వెల్లుల్లి ఒక 10 మినిట్స్లో దించేస్తామనగా వేసుకోండి, 10 నిమిషాలు. ఇది ఎప్పుడుదో చిన్నప్పుడు టాప్ అండి, చేతులు పైకి పోతున్నాయి. మీరేమో ఇంతలా ఉన్నారు, ఆ చేతులు చూసుకున్నారా, చున్నీ వేసుకోండి అని చెప్తారు. ఐ రెస్పెక్ట్ యువర్ అండ్ రెస్పెక్ట్ మై టేస్ట్ ఆల్సో. ఇది నాకు చాలా ఇష్టమైన టాపు, పాడేయటం ఇష్టం ఉండదు. నిన్న కొన్ని ఇవాళ తీసేసినవి కూడా ఉన్నాయి, కానీ 10 ఏళ్ల క్రితం కొన్నాయి కూడా ఇప్పుడు దాకా వేసుకుంటున్నామండి. దాని మీద మనకి ఇష్టం అని అర్థం. చేతులు ఇంక ఇప్పుడు నేనేం చేయలేను, బయటకు వేసుకెళ్ళాను పెద్దగా. కానీ మీ ముందుకు వచ్చానంటే లక్షల మంది ముందుకు వచ్చినట్టే కదా. ఓకే, మీరు నా ఫ్యామిలీయే కదా, కాని వాళ్ళే బ్యాడ్ కామెంట్స్ పెడతారు. నా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీ పాపని, మీ అమ్మాయిని, మీ చెల్లిని, మీ కూతుర్ని ఏమన్నా అంటారు అన్నారు కదా, అదే నన్ను కూడా ఏమన్నారు. ఈ టైంలో ఇంకేమైనా ఉప్పు పడితే ఒకసారి చెక్ చేసుకోండి. నా దృష్టిలో ఇంకా 1/2 టీ స్పూన్ పడుతుంది. ముందు కారం వేసేస్తాను, అప్పుడు ఉప్పు బాగా తెలుస్తుంది ఇంకా మీకు. ఇదిగోండి నేను ఒక 2.5-3 టీ స్పూన్స్ కారం. ఇది కూడా మన సైలాస్ కిచెన్ ప్రీమియం చిల్లీ పౌడర్. ప్రీమియమే వాడతాను నేను ఎక్కువ. అంటే 365 ఎవరి కోసం అంటే, నాకు సైలాస్ కిచెన్ కారం కావాలి కానీ నేను ప్రీమియం కారం కొనలేను అనుకున్న వాళ్ళ కోసం 365 కారం. దానికి డిఫరెన్స్ ఏంటంటే అందులో 5 రకాల మిరపకాయలు వాడతాము ప్రీమియంలో. 365లో 3 వెరైటీస్ ఇది వాడతాము. దాంట్లోనేమో మొత్తము స్టెమ్, దానిపైన క్యాప్ ఏమంటారు దాన్ని, తొడయాలు మొత్తం క్రౌన్తో సహా తీసేస్తాం తొడయం మొత్తము. దీంట్లో ఏంటంటే కటింగ్ ఉంటుంది 365లో, ఓన్లీ కాడలు కటింగ్ ఉంటుంది, క్రౌన్ తీయటం సాధ్యపడదు, మిషన్ కటింగ్ ఉంటుంది. అది డిఫరెన్స్ మీకు, అంతే. 2 మంచివే. సో ఇది ఇప్పుడు కలర్ వచ్చింది, కారం వచ్చింది, మనకు కావాల్సిన ఉప్పు కూడా పట్టే సమయం వచ్చింది. ఉప్పు ఇంకో 1/2 టీ స్పూన్. మొత్తం దీనికి 2 టీ స్పూన్స్ అండి. 1/2 కేజీ కీమా, 1/2 కేజీ బీరకాయకి. గరం మసాలా వెరీ లిటిల్, ఇట్లా చేత్తో తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఇట్లా చల్లండి అంతే, ఉందా లేదా. మా అమ్మ అసలు లవంగా, చెక్క, యాలక ఇట్లా దంచి ఒక్కొక్కటే ఇట్లా వేసేది, ఉందా లేదా అన్నట్టు. సైలాస్ కిచెన్ గరం మసాలా నాది వేసుకుంటా చెప్పకుండా ఉండలేను కదా. కరివేపాకు, కొత్తిమీర. కీమా కలిపిన దగ్గర నుంచి నేను హై ఫ్లేమ్ మీదనే ఉంచిన, ఆ వాటర్ మొత్తం తీసేయటానికి. బీరకాయని ముద్ద చేయలే, 85 ఉడికెట్టు చూసుకుంటున్నా. ఎందుకంటే కీమా ఎట్లా పదునుగా ఉంటుందో బీరకాయ కూడా అట్లా పదునుగానే ఉండాలి, మెత్తగా ఇట్లా పేస్ట్ అయిపోకూడదు, కనిపించాలి. మా పిల్లలకి ప్రాణం ఈ కర్రీ. ఒక ఆమె ఇప్పుడు చిన్నగా ఉంది ఇంట్లో, ఈ వచ్చినప్పుడు చేశాను అనుకో, నా పెద్ద కూతురు ఏమంటుంది, నీకు అదంటేనే ప్రేమ ఎక్కువ, చేసుకో, పెట్టుకో, నీకు అదే ఇష్టం అని ఆమంటది. ఏమి వచ్చినప్పుడు చేశాను అనుకోండి ఏమంటుంది, ఆవనంటది. ఇది పేరెంట్స్కి ఇది ఎప్పుడు ఉండే సమస్య మనందరికీ. ఆ గరం మసాలాలో అన్నీ ఉన్నాయండి, ధనియాలు, జీలకర్ర, లవంగా, యాలక, చెక్క, జాపత్రి, మిరియాలు, గసగసాలు, కరివేపాకు, ఇట్లా ఒక 13-14 ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. అన్నీ ఏది ఎంత ఉండాలో అంతే పెట్టినా. అసలు సైలాస్ కిచెన్ గరం మసాలాకి మామూలు ఫ్లో లేదు. ఒకసారి వాడిన వాళ్ళు ఇది మాత్రమే ఇంట్లో కూడా చేసుకోవటం మానేశారు. ఎందుకంటే ఇది ప్యూర్లీ హోమ్ మేడ్ లాగా ఉంటుంది. నేను దగ్గరుండి ఫార్ములేట్ చేస్తా.
వేసేది మిషనరీలోనే. అంత పెద్ద క్వాంటిటీస్ ఎప్పుడు చేసినా 50 kgs తక్కువ చేయను. ఫార్ములేషన్ అప్పుడు మాత్రం నేను 100% అక్కడే ఉంటాను. ఏది ఎంత వేయించారు ఏంటి నమ్మనని కాదు, చూసుకుంటే నాకు తృప్తి. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు సలాస్ కిచెన్ గరం మసాలాకి. అయిపోయిందండి. ఒకసారి నేను ఉప్పు చూస్తాను బీరకాయతో సహా. మీకు అర్థమైపోయింది కదా నేను తినాలనుకుని ఎన్ని చెప్తున్నాను. కెమెరా కట్టేసి తింటే నాకేమడ్డండి, మీతో మాట్లాడుతూ అట్లా కన్వర్జేషన్ ఉండటం నాకు ఇష్టమైన విషయం. అందుకే నేను ఇట్లా పరాచికాలు ఆడుతుంటాను, అంతే, ఏమనుకోకండి. వద్దుల బొమ్మాలి వదలలాగా బొమ్మాలి నేను టేస్ట్ ఏమన్నా ఉందండి. వేడి వేడి కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఆ పాట సరిపోదండి. ఏమిట్టి టీ టీ చేశాడే ఆ బ్రహ్మ ఈ కూర. ఏమో నాకు రావట్లే, ఎందుకు రానేషాలేయటం, కాంగా తింటే అయిపోతుంది కదా. నెక్స్ట్ లెవెల్ అండి. నెక్స్ట్ లెవెల్ అనే మాట చాలా చిన్న మాట, చాలా చాలా బాగుంది. ఎందుకు నవ్వు వచ్చిందండి నాకు తినేటప్పుడు. నా కూతురు మొన్న ఒక కామెంట్ చేసింది, అమ్మ నువ్వు ఇట్లా నోట్లో పెట్టగానే అంటావు, తిన్నాక కదా నీకు అనేది రావాలి, ముందు ఎందుకు వస్తుంది అని అడిగింది నన్ను. నేనేం చెప్పుంటాను ఆన్సర్, నువ్వు చెప్పండి. అమ్మ పిల్లలకి ఇట్లా పెట్టేటప్పుడు దాన్ని ఆటోమేటిక్గా నోరు తెరుస్తుంది అని, వాళ్ళు తింటుంటే మనం కూడా అది ఫీల్ అవుతాం. అట్లనే నేను ఇట్లా నోట్లో పెట్టగానే నాకు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్, ఆ సువాసన, ఆ తినాలనే అది నోట్లోంచి ఆ జీర్ణ రసాలన్నీ ఉత్పన్నం కావటం, ఇవన్నీ ఇట్లా నా నాలుక పాలెట్కి టచ్ అవ్వగానే ఆ ఉప్పు, ఆ కారం, ఆ వేడి అన్నీ మొత్తం తిన్నాక అదొక తిని తెంచిన ఫీలింగ్ ఒక రకంగా చెప్పాలంటే. అందుకని అలా వస్తుంది తల్లి అని చెప్తా కన్విన్స్డ్ అంటుంది. అలాగా చాలా బాగుందండి, తప్పకుండా చేయండి. చాలా సింపుల్ రెసిపీ, పెద్ద తోపేం కాదు, అందరికి తెలిసిందే, చేయండి. ఉండనా మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే.